విజయవాడ ఐలాపురం హోటల్లో మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మత్స్యకార సంఘ ఆత్మీయ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. మన సామాజిక వర్గంలో పేదరికం ఎక్కువగా ఉందని, దాన్ని సమూలంగా తుడిచిపెట్టేందుకు మనమంతా నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సముద్రంలో పోరాటం చేసినటువంటి జాతి నుంచి వచ్చాం కాబట్టి ఇవాళ 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా 54 రోజులు కూడా రాజమండ్రి నాకు సంబంధం లేని దాంట్లో హత్య కేసులు పెడితే నిజంగా నాకు చాలా బాగా. ఎందుకంటే మా కుటుంబం నుంచి కానీ మా తాతగారు, మా నాన్నగారు, మామయ్య గారు ఆయన మంత్రిగా చేసిన ఏనాడు ఏ రోజు కూడా ఎవరి మీద ఒక చిన్న మాట కూడా అన్న పరిస్థితి లేదు. అలాగే నేను కూడా వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా తపన పడేవాడిని. కానీ నా మీద హత్య కేసు పెట్టారంటే నిద్రలేని రాత్రులు గడిపి 54 రోజులు కూడా నిద్ర లేకుండా గడిపి బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు అయితే నాకు పునర్జన్మనిచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు నిరంతరం నన్ను లోపల నుంచి మానిటర్ చేసేవాడు. అంటే ఎవరో ఒకరు అక్కడ సపోర్ట్ చేసే విధంగా అక్కడ సపోర్ట్ ఉంది. ఎందుకంటే అప్పుడు ములాఖాతులు కూడా లేదు, ఎవరు కూడా సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు. కాదు, కేవలం నాకు ఉన్నది ఒకే ఒకటి ఏంటంటే ఫోన్లో ఇంట్లో నీకు మాతో మాట్లాడటం. తను చెప్పేది, సార్ రోజు ఫోన్ చేస్తున్నారు, ఆ కుటుంబ సభ్యులందరూ ఫోన్ చేస్తారు, అందరూ కూడా సపోర్ట్గా ఉన్నారని చెప్పి ఆ ధైర్యంతో కొంతవరకు నేను ముందు రాగలిగా. బయటకు వచ్చినాక చంద్రబాబు గారు బాగా సపోర్ట్ చేసి మళ్ళీ ఈ రకంగా వచ్చి ఈ వేదిక మీద నిలబడి మాట్లాడగలుగుతానంటే దానికి కారణం చంద్రబాబు గారు. మన